నా పేరు గంటూరు సతీష్ బాబు సార్. మాకు ఉభయ గోదావరి జిల్లాలో నువ్వేం చదువుకున్నామా? నేను ఇంటర్ చదువుకున్నాను సార్. చెప్పమా. మాకు గోదావరి గోదావరి ఇంకా మా ఇక్కడ గోదావరి ఉందండి. ఇక్కడ జింకలు చాలా మట్టుకి వందల జింకలు ఉన్నాయండి. మరి గోదావరి వచ్చే సమయంలో ఆ జింకలు కొట్టుకుపోతున్నాయి, కొన్ని ఏమో కుక్కలు తినేస్తున్నాయి. ఆ జింకల్ని పరీక్షించాలని మేము చాలా సార్లు నేను 5 నిమిషాల్లో పనిచేస్తున్నాను సార్. నేను రిపోర్టర్ కూడా అండి. ఆ జింకలు ఎక్కడున్నాయి? ఇక్కడ నారాయణ లంక, కేదార్ లంక అని ఈ ప్రాంతంలోనే సుమారు 500-600 జింకలు ఉన్నాయి సార్. కృష్ణ జింకలు అండి, మన జాతి సింహం సార్. కృష్ణ జింకలు సార్. ఆ జింకలో కొట్టుపందని మా 5 నిమిషాల్లో కూడా చాలా సార్లు. కాదు, ఈ కృష్ణ జింకల్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఏమైనా ఐడియా ఉందా నీకు? అంటే నాకైతే లేదు సార్. మీ దృష్టిలో పెడుతున్నాను సార్. ఆ జింకలు రక్షించి వచ్చే తరానికి చూపిస్తాను. ప్రద్యుమ్న, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి నీకే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి చెప్పి కృష్ణ జింకలు ఉన్నాయి ఇక్కడ 500 జింకలు ఉన్నాయి, 500-600 ఉన్నాయి. దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. అవసరమైతే ఈ ఏరియాలో ప్రొటెక్ట్ చేసి రేపు రాబోయే టూరిజం స్పాట్స్ లో ఇంటిగ్రేట్ చేస్తే దాన్ని ఏ విధంగా చేయగలుగుతారో వర్కౌట్ చేయండి సార్. ఇంకొకసారి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడాలని రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి ఆకుల రామకృష్ణ గారు మేము కూడా చాలా నియోజకవర్గాలు తిరిగి మేము చాలా చేసాం సార్. మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మరి ఆయన కూడా మంచి ఏదైనా ఒక పదవి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఓకే, నేను చూస్తున్నాం, అన్ని ఎగ్జామిన్ చేస్తున్నాం, న్యాయం చేస్తాం. ఓకే, ఇట్రా తమ్ముడు. ఈ జింకలు చూడండి, ఇవి